హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఏ అకేషన్ అయినా ఏ పండగ అయినా మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ గారెలు కదా. ఈ గారెలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. కేజీ మినపగుళ్ళు 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏదైనా పర్లేదు, గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎటువంటి వాటర్ రాకుండా ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి మనం సపరేట్గా వేసుకోవాలి. ఈ విధంగా అయితే నీరంతా వారిపోతుందన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు గల్లుప్పు యాడ్ చేసుకున్నాను. గల్లుప్పు అయితే మనకి కాస్త వాటర్ ఎక్కువగా వస్తుందన్నమాట, అందుకని నేను గల్లుప్పు వేశాను. తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అల్లం 3 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు పెద్ద ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత 5 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుని అల్లమును పచ్చిమిర్చి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గారెల పిండిలో వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక పాలిథీన్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ అయినా సరే మనం తీసుకొని గారెలు ఇలా ఒత్తుకుంటే చాలా బాగా నీట్గా వస్తాయి అన్నమాట. ఏ వంకర్లు రాకుండా రౌండ్ షేప్లో వస్తాయి. నేనైతే పాలిథీన్ కవర్ తీసుకున్నానండి. లేదంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే మనం తడిపి చేసుకుంటే బాగా వస్తాయి. అప్పుడప్పుడు మనం తడుపుకుంటూ ఇలా గారెలు వేసుకోవాలి. అప్పుడు ఈజీగా జారుతాయి అన్నమాట. ఒకవేళ మీకు పిండి కానీ పలసగా అయినట్లయితే కొద్దిగా 2 స్పూన్ల వరకు వరిపిండి యాడ్ చేసుకోండి. ఆ విధంగా అయితే పిండి జారుడుగా లేకుండా కాస్త గట్టిగా వస్తుంది అన్నమాట. నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే మనం పిండిని ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలా రుబ్బుకోవాలండి. చూసారా, గారె వేయంగానే పైకి తేలేలా ఉంది. ఈ విధంగా వస్తాయి అన్నమాట. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పిన టిప్స్ ప్రకారం ఫాలో అయితే వడలు చాలా బాగా వస్తాయండి. చాలామంది గారెలు నూనె ఎక్కువగా పీల్చుకుంటున్నాయి అని కంప్లైంట్ చేస్తారు కదా. దానికి కారణం ఏంటంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. వాటర్ రాకుండా చూసుకుంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనకి ఇష్టమైతే ఈ పిండిలో కొంచెం కొత్తిమీర, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా ఏదైనా ఆకుకూర అయినా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. బయట కూడా కరకరలాడుతూ ఉంటాయండి. వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.